హాయ్ అండి, మీ అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మీరు ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటారు కదా, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా మీ ఫేవరెట్ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు చేదు అనేది తగలదు, అంత టేస్టీగా ఉంటుంది. 2 days అయినా సరే అంతే బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి మసాలాలు వేయకుండా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా అయితే కాకరకాయని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకొని చూసారా ఇలా మగ్గిపోయిందని కానీ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందని కానీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని కలిపేసుకున్నాక మూత పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా 50% వరకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని టమాటోస్ మెత్తపడే వరకు బాగా మూత పెట్టి మగ్గించుకోండి. అంతా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని టమాటో మెత్తపడిపోయింది కదా, ఇప్పుడు ముక్క కూడా మెత్తపడిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ముక్క కూడా మెత్తపడిపోయింది కదా, ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక 1 minute మూత పెట్టి మగ్గించుకోండి. ముక్కలకి కారం పడుతుంది బాగాని. చూసారా అంతా పట్టేసింది కదా. ఇప్పుడు అంతా కలిపేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత రసం వేసుకోండి, చింతపండు రసం. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకున్నాక మూత పెట్టి ఒక 10 minutes వరకు మగ్గించుకోండి. ఇలా దగ్గర పడిపోతుంది అనగానే సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని 2 minutes పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పులుసు రెడీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా టేస్టీగా ఉంటుందండో. సింపుల్గా అయిపోయినా కానీ అంతే అద్భుతంగా ఉంటుంది. నిజంగా కాకరకాయ మీకు చేదన్నదే అనిపించదు ఎక్కడ కూడా, అంత టేస్టీగా ఉంటుంది. మీకు రెండో రోజు కూడా ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ కర్రీస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.